హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇది 1 మీటర్ ఉందన్నమాట ఈ క్లాత్. ఈ 1 మీటర్ క్లాత్ మీరు పైన థంబ్‌నెయిల్ చూసారు కదా, అలా నేను ఫ్రాక్ అనేది కటింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది ఫుల్ వీడియో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఈ 1 మీటర్ క్లాత్ని ఏ విధంగా మలిచి ఎలా కట్ చేస్తున్నానో ఒకసారి గమనించండి. మనకి 1 మీటర్ క్లాత్ బాగా ఎక్కువ ఎడల్పు 4 భాగాలు కొంచెం సమానంగా ఉంటుంది కదా. ఇలా వచ్చేసి నేను చూడండి సగం కంటే ఎక్కువ మడత వేసాను అనమాట. అలాగే ఇప్పుడు చూడండి నేను లెంత్ ఎంత తీసుకుంటున్నానంటే, ఒకసారి చూడండి మీరు, 16 ఇంచులు లెంత్ అనేది తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి పాప హైట్ ఇలా మడత పెట్టేసి అవతల ఇంకా కొంచెం ఉంది క్లాత్, నేను సగం కంటే ఎక్కువ మార్చాను అనమాట, కన్ఫ్యూజ్ కాకండి. 16 ఇంచులు పెట్టేసి ఇలా కటింగ్ అనేది చేస్తున్నాను. ఒకసారి చూడండి మీరు, నిదానంగా కటింగ్ చూసి అలాగే స్టిచ్చింగ్ చేసుకొని మీరు ఇంట్లో మీరే సొంతంగా కుట్టుకోగలుగుతారు. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇది మనం కుట్టే గౌన్ వచ్చేసి 3 ఇయర్స్ పాప వరకు సరిపోతుంది. ఇది మనకి 2 మీటర్స్ ఎలుపు వస్తుంది అనమాట. అంత ఎలుపు లేకుండా మనము దీంట్లోనే బాడీ పై పార్ట్ అనేది కట్ చేసుకుందాము. బాడీ పై పార్ట్కి వచ్చేసి చిన్న పాప కదా, 8 ఇంచెస్ 9 ఇంచెస్ అయితే సరిపోతుంది. నేను వచ్చేసి 8 ఇంచెస్ కట్ చేస్తున్నాను అనమాట. ఇలా మొత్తం చక్కగా 8 ఇంచెస్ గుర్తు పెట్టేసుకొని చక్కగా కట్ చేసుకోండి. మనకి చిన్న పిల్లలకి 8, 9 బాడీ పార్ట్ సరిపోతుందండి. ఆ సైజులో తీసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని సపరేట్గా పెట్టేసుకోండి బాడీ పార్ట్. ఇప్పుడు మిగతా క్లాత్ ఉంది కదా, ఇది మనము నడుము దగ్గర కుచ్చు పెట్టుకోవడానికి దీన్ని ఓపెన్ చేసేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్కి ఒకటి, అంటే ముందర భాగం ఒకటి వెనకాల భాగానికి ఒకటి అనమాట కుచ్చు పెట్టడానికి. 2 పీసెస్ ఉన్నాయి కదా, ఇలా చూసుకొని రెండింటిని మడత పెట్టేసుకోండి. ఫస్ట్ మడత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి వీటిని. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనము బాడీ పార్ట్ ఇది పక్కన పెట్టేసుకోండి. బాడీ పార్ట్ ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకుందామో చూపిస్తాను. చాలా సింపుల్ అండి, మీరేం కన్ఫ్యూజ్ కాకండి. ఇందులో మనం మీటర్ క్లాత్ని ఏ విధంగా అడ్జస్ట్ చేయాలో అనేది ప్రతిదీ చెప్తాను. నడుము వచ్చేసి మనకి 15 ఇంచులు ఉందన్నమాట. నేను వచ్చేసి పాప కొంచెం బొద్దుగా ఉంటుంది, అందువల్ల నేను నడుము వచ్చేసి 15 ఇంచులు, లెంత్ వచ్చేసి 8 ఇంచులు పెట్టాను. ఇలా సపరేట్గా చేసేసుకొని ఇలా ఒకదానిపైన ఒకటి సపరేట్గా మడత పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి మనము గుర్తులు అనేది వేసేసుకుందాం. సంక నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం క్రాస్గా ఉంటే ఫస్ట్ కొంచెం కట్ చేసుకోండి. పైన కింద మనకి సమానంగా ఉండాలి. ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి 2 ఇంచులు అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు భుజం వచ్చేసి 2.5 ఇంచులు అనమాట. కన్ఫ్యూజ్ ఏం కాకండి. 2 ఇంచుల నెక్, 2.5 ఇంచులు భుజము. సంక వచ్చేసి 4 ఇంచులు. ఇలా కట్ చేసుకోండి. అలాగే నెక్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు అయితే సరిపోతుంది. 1 and 3 ఇయర్స్ బేబీ వరకు ఈ కొలతలు అయితే సరిపోతాయండి. ఇలా కట్ చేసుకోండి సంక రౌండ్గా. అలాగే ఇది సపరేట్గా పెట్టేసుకొని భుజం దగ్గర మనం డాట్ పెట్టుకున్నాం కదా, ఇంకా ఇప్పుడు ఆ పార్ట్ అది పక్కకు పెట్టేసుకొని నెక్స్ అనేవి కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి రౌండ్ నెక్ అనేది పెట్టేస్తున్నాను. ఇది ముందర భాగానికి అనమాట. ముందర భాగాన్ని మధ్యలో గుర్తు వేసేసుకోండి, ఎందుకంటే అది మధ్య భాగం, మనము ముందర అవి బాల్స్ అనేవి పెడతాం కాబట్టి ఒక గుర్తు కోసం అనమాట. ఇప్పుడు వచ్చేసి వెనకాల మనం పలక నెక్ అనేది కట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి మధ్యలో ఓపెన్ చేసుకోండి. చిన్న పాప కదా, వెనకలో ఉక్స్ పెట్టడానికి మనకు పాపకు గౌన్ ఎక్కించడానికి వీలుగా ఉంటుంది, ఎక్కువ ఓపెన్ ఉండడం వల్ల. అందువల్ల కొంచెం ఉక్స్ పెడితే వీలుగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సైడ్కు మిగిలిన క్లాత్ కదా, ఈ క్లాత్లో మనం హ్యాండ్స్ అనేది తీసుకోవాలి. ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అలా 4 మడతలుగా పెట్టేసుకొని ఒక బెత్తడు కట్ చేసుకోండి. ఇది వచ్చేసి హ్యాండ్స్కు, ఇది వచ్చేసి కట్ చేసినది పట్టీ కోసం అనమాట. ఓ బెత్తడు నేను టేప్తో ఏం చూపించాను, అందాజుగా కట్ చేసుకోండి. ఎంత ఉంటే అంత, బుగ్గలు ఎంత ఎక్కువ పెట్టుకుంటే పిల్లలకు అంత బాగుంటాయి. నేను ఎలా చూపిస్తున్నానో అలా సేప్ కట్ చేసుకోండి అంతే. ఈ బెత్తడు కింద మనము పట్టీకి జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము మొత్తం కట్ చేసాం కదా, హ్యాండ్స్ బాడీ పార్ట్ కింద కూర్చోపెట్టే పార్ట్ 1 మీటర్ క్లాత్లో మొత్తం సరి చేసాం. ఇప్పుడు వచ్చేసి 1 మీటర్ క్లాత్కి 1 మీటర్ లైనింగ్ అనేది తీసేసుకోండి. ఇప్పుడు నేను లైనింగ్ని ఏ విధంగా మడత పెడుతున్నానో ఒకసారి గమనించండి. జములు వచ్చేసి ఇటు సైడ్ ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ పెట్టుకొని ఇప్పుడు మనకు మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ పైకి ఉండాల. ఇలా లైనింగ్ అనేది మనం కట్ చేసుకోవాలి.
ఇప్పుడు వచ్చేసి దీన్ని సపరేట్ పెట్టేసుకోండి. ఇప్పుడు మిగతా లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ మనం బాడీ పార్ట్ కట్ చేసాం కదా, సేమ్ ఇప్పుడు ఎలా కట్ చేస్తున్నానో లైనింగ్ మీద పెట్టేసి మీరు సేమ్ అలాగే కటింగ్ అనేది చేసుకోండి. నేనేం క్లాత్ మీటర్ ఎక్కువ ఏం తీసుకోలేదు, అదే ఎక్కువ ఏం తీసుకోలేదు, సేమ్ తీసుకున్నాను అనమాట. మీటర్ ఇది ఎలా కటింగ్ చేస్తున్నానో మీరు సేమ్ ఆ విధంగా పెట్టేసి కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్ హ్యాండ్స్కి అనేది కట్ చేసుకుందాం. నేను ఏ విధంగా పెడుతున్నానో దాని మీద చూసి మీరు అలాగే సేమ్ కట్ చేసుకోండి. ఇలా కుట్టుకోవాలనుకునే పాటైతే నేను ఏ విధంగా అడ్జస్ట్ చేసి ఏ విధంగా కట్ చేస్తున్నానో మీరు గమనించండి. ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ మనము బుగ్గలకి కింద పట్టి వేస్తాం కదా, దానికి అనమాట. ఇప్పుడు మొత్తం మనము లైనింగ్ అనేది సెట్ చేసుకున్నాం. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడానికి ఫస్ట్ మనం ఏమేమి కట్ చేస్తామో అవన్నీ సపరేట్ పెట్టేసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది మనము కుట్టుకుందాం. ఇప్పుడు మనం లైనింగ్ మీద మెయిన్ క్లాత్ రివర్స్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం తిప్పేస్తే మనకి మామూలుగా ఉండేది పైకి వస్తుంది అనమాట. రివర్స్లో పెట్టుకొని నేను ఏ విధంగా కుడుతున్నాను చూడండి. పలకం మెడ మూలల దగ్గర నేను పాదం పైకి ఎత్తి కుడుతున్నాను అనమాట. బాగా గమనించండి మీరు. అలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉండే లైనింగ్ ఉంటుంది కదా మధ్యలో, దాన్ని కట్ చేయండి. మనం ఉక్స్ కోసం మధ్యలో కట్ చేసాం కదా, దాన్ని కట్ చేసి ఈ విధంగా తిప్పేసుకొని నిదానంగా మూలల దగ్గర మనం ఒక ఏలు పెట్టేసుకొని అలా క్లాత్ అనేది బయటకు దొబ్బేసేయండి. మనకి పలక నెక్క ఒక కరెక్ట్ షేప్లో వస్తుంది అనమాట. చూడండి, ఇట్లా పలక నెక్క కరెక్ట్ షేప్లో అనేది మనకు కూర్చుంటుంది. అలా మూల దగ్గరకు వచ్చేసరికి పాదం పైకి ఎత్తి మళ్ళీ ఇక్కడికి తిప్పుకోవాలన్నమాట. ఇలా నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా చేయండి. చూసారా? అలా కరెక్ట్. మనం ఏ షేప్లో కుట్టినప్పుడు మనము క్లాత్ అనేది ఆ షేప్లో తిప్పుకోవాలి. మనం అలాగే చక్కగా కుట్టుకుంటూ పోతే మనకి పలక నెక్క కరెక్ట్ షేప్లో కూర్చోదు అనమాట. మనం ఎక్కడ సైడ్ కుడితే అక్కడ సైడ్ మా క్లాత్ మన సైడే ఉండాలన్నమాట. అలా కుట్టుకోండి, మనకి నెక్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ అంతా కట్ చేసుకొని మొత్తం జాయింట్ చేసుకొని పక్కన అనేది పెట్టేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి పైన భుజాల అక్కడ ఎక్స్ట్రా లైనింగ్ ఉంది కదా, అది కూడా కట్ చేసుకొని ఇప్పుడు మొత్తం ఎలా చూపించినా అలా జాయింట్ చేసేసుకొని మీరు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ముందర భాగం అనేది కుట్టుకోవడం కాదు, జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే చెప్తాను. ఫస్ట్ జాయింట్ చేసుకోండి. జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉండే లైనింగ్ ఉంటుంది కదా, అదంతా కట్ చేసుకోండి. నేను బ్యాక్ పార్ట్ తిప్పేశాను కానీ ముందర భాగం అనేది తిప్పేయలేదు, ఓన్లీ జాయిన్ చేశాను అనమాట. నెక్ కూడా తిప్పేయలేదు, ఎందుకంటే పైపింగ్ వేస్తాను నెక్కుకు. ఇప్పుడు మొత్తం జాయిన్ చేసిన తర్వాత నేను చూపిస్తాను చూడండి. ఇలా 2 మడతలుగా పెట్టుకొని మధ్యలో ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే మధ్యలో మనం బాల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. నేను కలర్ వచ్చేసి వైట్ కలర్ యూజ్ చేస్తున్నాను బాల్స్కి. మీరు కాంబినేషన్ బట్టి పెట్టుకోండి. నేను రెడ్ కలర్కి వైట్ కలర్ బాగుంటాయని వైట్ కలర్ బాల్స్ అనేవి చుట్టేసుకున్నాను అనమాట. ఇవి బెండ్స్ అనమాట. బెండ్స్ పెట్టేసుకొని ఈ విధంగా చుట్టూ ముందే పెట్టేసుకొని ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టేసుకోండి. మీరు ఏ కలర్ క్లాత్ తీసుకుంటే ఆ కలర్కి ఆపోజిట్ తీసుకోండి, బాగా కనిపిస్తుంది అనమాట. దీనికి ఈ కలర్ బాగా కనిపిస్తుందని నేను ఈ విధంగా కుడుతున్నాను. ఇప్పుడు ఆ బాల్స్కి మనం ఈ ఈవతలి సపరేట్ ఉంది కదా, దాన్ని పైన రివర్స్లో పెట్టుకొని జాయింట్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం పైన ఒక కుట్టు అనేది వేసేసుకోండి. బాల్స్ అన్నీ ఒక సైడ్ పెట్టుకొని పైన స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం కరెక్ట్గా వేసుకున్నాం కదా, ఒకసారి ఇలా పెట్టుకొని ఏమన్నా హెచ్చులు తగ్గులు ఉంటే కొంచెం అలా కట్ చేసుకోండి నెక్ దగ్గర అలా మొత్తం. ఇప్పుడు మనము బాల్స్ జాయిన్ చేసినప్పుడు మనకు నెక్ తక్కువ అయిపోయి ఉంటుంది అనమాట. చూసుకొని మళ్ళీ కట్ చేసుకోండి. నేనైతే కనుక సరిపోయింది, నేను ఆల్రెడీ 2 ఇంచులు తీసుకున్నాను కాబట్టి. ఇప్పుడు నెక్కు నేను పైపింగ్ అనేది వాడుతున్నాను. వైట్ కలర్ బాల్స్ పెట్టాను కదా, అలాగే వైట్ కలర్ పైపింగే యూజ్ చేస్తున్నాను అనమాట. నేను ఎలా కుడుతున్నానో అలా వైట్ కలర్ పైపింగ్ అనేది మీరు కూడా వేసేసుకోండి. నేనేం థ్రెడ్ పైపింగ్ వేయలేదండి, నార్మల్ పైపింగే. ఇలా ఫస్ట్ కుట్టుకొని పైపింగ్ అనేది వేసేస్తాను అనమాట. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు గోటు అనేది పెట్టేసుకోండి, అది మీ ఇష్టం. నేను ఒక రకంగా మిడిల్ సైజ్ గోటు అనేది పెట్టుకొని కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఇలా మొత్తం గోటు అనేది కుట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోండి గోటుకు.
మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, దాన్ని ఇప్పుడు భుజాల దగ్గర పెట్టేసుకొని రివర్స్లో ముందర భాగానికి పైన బ్యాక్ పార్ట్ రివర్స్లో పెట్టుకొని భుజాలు జాయిన్ చేసేసుకోండి. 2 కుట్లు వేసుకోండి, పీస్లు ఇవ్వకోకుండా ఉంటుంది. ఇలా భుజాల దగ్గర కరెక్ట్గా పట్టుకొని ఇలా జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి చూసారా మనకి అన్నీ కరెక్ట్గా కూర్చున్నాయి. ఇప్పుడు నేను మడత పెడుతున్నాను చూడండి, అలా మీరు కూడా సేమ్ అలాగే మడత పెట్టేసుకొని, ఇలా ఎందుకు పెడుతున్నానంటే ఒకసారి మనం భుజాలు అనేది చెక్ చేసుకోవాలి, హెచ్చులు తగ్గులు ఉన్నాయో కరెక్ట్గా ఉన్నాయో లేదని చూసుకొని, సంఖ్య ఏమైనా కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం అలా అంతే తీసామా తీయలేదా అన్నట్టుగా కొంచెం చక్కగా కట్ చేసుకోండి అంతే. అట్లా కొంచెం మనం భుజాలు జాయిన్ చేసి ఉంటాం కదా, కొంచెం అటు ఇటు ఉన్న కొంచెం అలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనేది కుట్టేసుకుందాం. ఇప్పుడు మనం హ్యాండ్స్కి లైనింగ్ అనేది కట్ చేసాం కదా, ఈ లైనింగ్ని ఫస్ట్ లైనింగ్ మీద పెట్టేసుకొని ఆ క్లాత్ని మొత్తం జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. మనం ఎంతవరకు షేప్ తీసాం బుగ్గలకి అంతవరకు చక్కగా క్లాత్ చక్కగా గుర్తు వేసేసుకొని ఆ మధ్యలో మాత్రం కుచ్చు పెట్టేసుకోండి. ఒక 5 కుచ్చుల దాకా పెట్టేసుకోండి. ఇప్పుడు సేమ్ దానికి రివర్స్లో మనం ఎంతవరకు ఎత్తుగా తీసాం కదా, అలా ఆ ఎత్తు షేప్లో మాత్రం కుచ్చు పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకోండి. చూసారా మనకి ఎంత బాగా వచ్చిందో బుగ్గ. ఇప్పుడు పట్టీ లైనింగ్ కూడా మనం పట్టీకి లైనింగ్ అనేది కూడా కట్ చేసాం కదా, ఇప్పుడు మనము బుగ్గలు పెట్టాం కదా, దాని సైజు ఉందో లేదో చూసుకొని సమానంగా కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పట్టీకి కూడా మనం పైపింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి చాలా అందంగా కనిపిస్తాయి చేతులు అనేటివి. ఏం చూడండి, మొత్తం వైట్ కలరే వాడుతున్నాను. మీరు కూడా ఇలాగే ఒక కలర్ ఆపోజిట్ కలర్ తీసుకొని గ్రీన్కు కానీ పింక్ కాంబినేషన్ ఆ విధంగా కుట్టాలనుకుంటే ఆపోజిట్ కలర్ తీసుకొని బాగా కనిపించేది, బాగా లుక్ కనిపిస్తుంది అన్నమాట, షైనింగ్గా కనిపిస్తుంది. ఇలా పైపింగ్ అనేది వేసేసుకోండి. 2 సైడ్స్ పైపింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా పైపింగ్ అనేది వేసేసుకుందాం. ఇది పట్టీ మీ చాయిస్ అండి. నేను వచ్చేసి ఒక 2 ఏళ్ళు పెట్టేస్తున్నాను అంతే, పట్టీ అనేది అంతే. పెద్దగా మన క్లాత్ ఎంతవరకు ఉందో అంత పెట్టేస్తున్నాను అనమాట అంతే. ఎక్కువ క్లాత్ ఉంటే ఇంకా వేరే కుచ్చులు పెట్టేదాన్ని అనమాట, ఇంకా కొంచెం కిందికి పెట్టేదాన్ని, బెత్తడి పెట్టేసి పట్టి ఇంకా కుచ్చు కిందికి పెట్టేదాన్ని. మన క్లాత్ ఎంతవరకు ఉంది అంతే, ఆ బుగ్గలకు తగ్గట్టుగా పట్టి అనేది పెడుతున్నాను అంతే. ఇప్పుడు ఈ బుగ్గలకి మనం ఎలా జాయిన్ చేసుకోవాలంటే అట్లా పైన పెట్టేసుకొని పైన అనేది కుట్టు వేసేసుకోండి. అట్లా నీట్గా అనేది కుట్టు వేసేసుకుంటూ రండి. ఇక్కడ చూడండి, అట్లా ఇంకో పీస్ లేవుకోకుండా పైకి లేవుకోకుండా ఇంకో కుట్టు వేసేసుకోండి. మనం జాయిన్ చేసేసి ఉంటాం కదా కిందిది పైకి లేవకుండా అనమాట. ఇలా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇలా మడత పెట్టుకొని ఇక్కడ బుగ్గ కింద సంఖ దగ్గర మనం ఇంకో కొంచెం అనేది షేప్ తీసుకోండి. కొంచెం తగ్గుకు రానివ్వండి, ఏం కాదు, మనకి ఇంకా బుగ్గ అనేది బాగా ఎత్తుకుంటుంది అనమాట షేపు. చూసారా హ్యాండ్ ఎంత బాగా అనిపిస్తుందో, చాలా నీట్గా బాగా పర్ఫెక్ట్గా ఉంది. సేమ్ ఇలాగే మనము ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసుకోండి. నేను 2 హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు మనము ఇవి జాయింట్ చేసేసుకుందాం. మనం ఆల్రెడీ బాడీ పార్ట్ భుజాల దగ్గర జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా, అది తీసుకొని ఇప్పుడు హ్యాండ్ మనం కూర్చోపెట్టాం కదా, దాని మధ్య భాగం పట్టుకొని భుజం మధ్య భాగం ఉంటుంది కదా, దాని మీద పెట్టేసుకొని ఇట్లా కొలుచుకుంటూ వచ్చి ఎంతవరకు వస్తే అంతవరకు అక్కడి నుంచి మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలాగే మనము ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని 2 కుట్లు అనేవి వేసేసుకోండి. ఓకేనా, చూసారా మనకి ఎంత బాగా అనిపిస్తుందో హ్యాండ్, చాలా నీట్గా ఉంది కదా. సేమ్ ఇక్కడ ఎలా కుట్టుకున్నామో మనము ఇటు సైడ్ కూడా సేమ్ ఆ విధంగానే కుట్టేసుకోవాలండి, ఏం లేదు, సేమ్ అలాగే కుట్టేసుకోండి అంతే.
ఇప్పుడు వచ్చేసి నేను 2 వైపులా హ్యాండ్స్ అనేవి కుట్టేసాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుము దగ్గర కూడా మనం పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడే ఖచ్చితంగా వేసుకోండి, ఎందుకంటే మనకి రెడీమేడ్ వాటికి ఇక్కడ చాలా ఎక్కువ నడుము దగ్గర పైపింగ్ అనేది వేస్తూ ఉంటారు. నడుము దగ్గర పైపింగ్ కూడా వేసేసుకోండి. 2 వైపులా పైపింగ్ అనేది వేసేసుకుందాం. ముందర వేసాను కదా, ఇప్పుడు ఎనికిలు కూడా సేమ్ పైపింగ్ అనేది వేసేసుకోండి. వైట్ కలర్ మొత్తం వైట్ యూజ్ చేయండి అంతే. నేను 2 వైపులా పైపింగ్ అనేది వేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మన నడుము దగ్గర కుచ్చు పెట్టడానికి క్లాత్ తీసాం కదా, ఆ క్లాత్ అనేది తీసేసుకోండి. ఒక పీస్ లైనింగ్, ఒక పీస్ మెయిన్ క్లాత్ తీసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని చిన్న చిన్న కుచ్చు అనేది పెట్టేసుకుంటూ రండి. ఒక అందాజుగా క్లాత్ని పట్టించి కుచ్చు పెట్టేసుకోండి అంతే. మనకి బాడీ పార్ట్ నడుముకి మనం కుచ్చు పెట్టిన తర్వాత 2 మ్యాచ్ కావాలన్నమాట. ఫస్ట్ కుచ్చు పెట్టుకోండి, కొంచెం అటు ఇటు అయినా అవతల కుచ్చు తీసేస్తే మనం సరిపోతుందన్నమాట అంతే. మనం పెట్టగానే ఏది కరెక్ట్గా రాదండి, ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కుచ్చు పెట్టాం కదా, ఒకసారి చెక్ చేసుకుందాం, ఏముంది కొంచెం అటు ఇటు అయితే కుచ్చు ఇప్పి తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు నేను 2 కొలుస్తున్నాను, కరెక్ట్గా ఉంది. ఏమంటే ఒక 1/2 ఇంచి పై బాడీ పార్ట్ ఎక్కువ ఉంది, ఆ కొంచెం ఏం కాదు, అది కుట్లలోకి వెళ్ళిపోతుంది. నేను అలాగే జాయిన్ చేసేస్తున్నాను అనమాట. ఇది ఎలా జాయిన్ చేయాలంటే మనం కుచ్చు పెట్టాం కదా, దానిపైన బాడీ పార్ట్ పెట్టేసుకోండి. ఇలా దానిపైన బాడీ పార్ట్ అనేది పెట్టేసుకొని పైన గోటు మధ్యలో కుట్టు వేసేసుకుంటూ రండి. కనిపించకుండా గోటు మధ్యలో కుట్టు అనేది వేయాలన్నమాట. ఆ విధంగా చూసుకుంటూ 2 క్లాత్లు ఎక్కడే కానీ క్లాత్ మడత పడుకోకుండా నీట్గా కుట్టు అనేది వేసేసుకోండి. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి మనం ఇంకో కుట్టు కూడా వేసేసుకోండి, ఎందుకంటే కుట్లలోకి మనం కింద వదిలింటాం కదా, ఆ క్లాత్లు ఇవ్వకుండా. చూసారా మనకి ఎంత నీట్గా కనిపిస్తుందో ముందర భాగం. సేమ్ ఇలాగే వెనకిల భాగం కూడా అలాగే జాయిన్ చేసేసుకోండి. నేను చూడండి 2 వైపులా జాయిన్ చేసేసాను. ఇప్పుడు సైడ్ జాయింట్లు. ఈ సైడ్ జాయింట్లు వచ్చేసి మీ పాపది ఏమన్నా మీ దగ్గర ఆల్తీ డ్రెస్ ఉంటే కనుక మీ పాప ఆల్తీ హ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ హ్యాండ్స్ అనేవి కొలత పెట్టేసుకోండి. కొలత పెట్టేసుకొని నడుము సైజు కూడా కొలత పెట్టేసుకోండి. ఫస్ట్ గుర్తులు వేసేసుకోండి అంతే. నేను ఈ పాపవి ఆల్తీ డ్రెస్ లేదనమాట, చూశాను అంతే, అందాజుగా హ్యాండ్స్ గుర్తున్నాయి, ఆ విధంగా అనేది కుట్టేస్తున్నాను అనమాట. ఇలా నడుము దగ్గర స్ట్రైట్గా రావాలి కుట్టు. మనము చేతుల దగ్గర నుంచి నడుము దగ్గర వరకు స్ట్రైట్గా వేయండి. ఇప్పుడు మనం పంజాబ్ డ్రెస్కి మాత్రమే క్రాస్గా వేస్తాం నడుము దగ్గర కరెక్ట్గా కూర్చోవడానికి, కానీ ఫ్రాక్స్కి కానీ గౌన్లకు కానీ స్ట్రైట్గా ఉంటేనే కుట్లు మనకి గౌన్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఇక్కడ చూడండి నేను లైనింగ్ మెయిన్ క్లాత్ 2 ఒకటేసారి జాయిన్ చేస్తున్నాను, ఎందుకంటే లైనింగ్ మెయిన్ క్లాత్ 2 సమానంగా ఉన్నాయి. ఒకవేళ మెయిన్ క్లాత్ ఎక్కువ ఉంటే నేను సపరేట్గా జాయిన్ చేస్తాను అనమాట. 2 సమానంగా ఉన్నాయి కాబట్టి జాయిన్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ 2 కుట్లు వేసి జాయిన్ చేశాను. ఇక్కడ ఎలా కుట్టుకున్నామో మనం ఇటు సైడ్ కూడా అలాగే జాయింట్లు అనేవి చేసేసుకోండి అంతే. ఇప్పుడు చూడండి నేను 2 వైపులా జాయింట్ చేసేసాను. ఇప్పుడు కింద పీస్ లేవకోకుండా మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కూడా మడత పెట్టి కుట్టేసుకోండి అంతే. గౌన్ అని మనకి రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది కదా, ఇంతేనండి. ఎంత బాగుందో కదా, అసలు మనకి రెడీమేడ్ గౌన్లు ఎక్కడ పోవాలో ఇలా కుట్టేసుకుంటే మీ పాపకి ఎన్ని గౌన్లైనా చూడటానికి వేసుకున్న చాలా ముద్దుగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో హ్యాండ్స్, చాలా బాగుంది కదా గౌను. మీకు నచ్చితే కనుక, అలాగే ఇంకో విషయం మర్చిపోయాను, మనం చిన్నపిల్ల కదా, ఒకసారి పెట్టిన ఒకవేళ భుజాలు జారుతాయేమో అని మామూలుగా నేను బ్యాగ్ వచ్చేసి బొందులు కూడా పెట్టేశాను. అది మీ చాయిస్, పెడితే పెట్టుకొని లేకుంటే లేదు, నేను పెట్టేశాను. ఎలా ఉంది గౌను? మీకు నచ్చితే ఇంకా కామెంట్ చేయండి. అలాగే నేను వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఇంకోటి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇంకోటి ఇంకేం చెప్పాలో తెలియదండి. అలాగే గౌన్ ఎలా ఉందో కూడా ఒకసారి కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి.